ఆశ్లేష నక్షత్రం అంటే సర్ప సంబంధమైనటువంటి నక్షత్రం. చాలా చాలా పవర్ఫుల్ నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి వాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు అంటేనే ఎంతో అదృష్టం కలిగినటువంటి వాడు. నిజానికి ఏ అసురుడికి కూడా లేనటువంటి భయంకరమైనటువంటి కోపం, దావానలం లాంటిది లక్ష్మణుడికి ఉంటుంది. లక్ష్మణుడి దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి, అదే క్రూరమైనటువంటి దానికి గనక వాడితే లక్ష్మణుడికి ఇంత మంచి గొప్ప పేరు వచ్చి ఉండకపోయేది. రాముడి కనుసన్నలలో ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడి యొక్క శక్తి సరైనటువంటి దారిలో వాడబడింది. అందుకని ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి గైడెన్స్లో ఉండండి. రాముడి లాంటి మంచి గురువుని ఆశ్రయించి, ఆయన అన్ననే కావచ్చు కానీ రాముడి గురువు అన్నమాట, ఆయన చేతిలో ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడు ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మన దగ్గర పవర్ ఉంటే దాన్ని ఎట్లా వాడాలనేటటువంటి ఆలోచన మనకు ఉండాలి. సరైన గైడెన్స్లో ఉండకపోతే రావణాసురులాగా పవర్ మొత్తం కూడా మిస్యూజ్ అయిపోతుంది అనమాట. సో ఆ రకంగా ఆశ్లేషనే కావచ్చు, ఇంకా మిగతా ఏ నక్షత్రాలైనా కూడా ఎవరైనా కూడా లక్ష్మణుని ఫాలో చేయాలి. ఆ పవర్ని ఎట్లా వాడాలి అనేటటువంటి మనకు తెలిసి ఉండాలి. మన పైన ఎప్పుడు కూడా ఒక గురువు, ఒక రాముడు లాంటి గురువుని ఉంచుకోవాలన్నమాట. రామ్ రామ్.